అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి బిగ్ షాక్ తగిలింది. సీజ్ ద చిప్ వ్యవహారంలో కేంద్రం పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ షాక్ గురయ్యారు. అయితే సీజ్ ద షిప్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలినట్టుగానే భావించాలి. ఆ షిప్ ని వదిలేయాలన్నట్టుగా అటు ఎన్సీఎల్ నుంచి అధికారులకి లేఖలు సంధించారు. లేఖలు వచ్చాయి. సీజ్ ద షిప్ కుదరదన్న కేంద్రం షిప్ ను ఆఫ్రికాకు పంపాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. రోజుకో చర్చకు దారితీస్తోంది ఈ సీజ్ ద షిప్ స్టెల్లా షిప్ వ్యవహారం. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్ కు వచ్చినటువంటి ఆ షిప్ కాకినాడ పోర్టులోనే సుమారుగా నెల రోజుల పాటుగా ఇక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. షిప్ నిలిచిపోవడంతో తాజాగా అడ్మిరాల్టీ కోర్టును ఆశ్రయించారు బియ్యం ఎగుమతిదారులు. సుమారుగా 28 మంది కలిసి నౌకను అద్దె తీసుకున్నారు. 15 మంది బియ్యం లోడింగ్ కూడా పూర్తయింది. పవన్ ఎంట్రీతో ఈ బియ్యం లోడింగ్ కాస్త నిలిచిపోయింది. కలెక్టర్ల తనిఖీలతో బయటపడింది పీడిఎస్ రైస్ వ్యవహారం. ఎగుమతి నిలిచిపోవడంతో ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్కి ఎన్సీఎల్ లేఖ రాసింది. ఆఫ్రికా ఒప్పందాలకు ఇబ్బంది రాకూడదని ఎన్సీఎల్ లేఖలో పొందుపరిచింది. తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది తీసుకురాకూడదని అధికారులు పేర్కొన్నారు. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో భారత్ G2G డీల్ చేసుకుంది. ఈ డీల్లో భాగంగానే ప్రస్తుతం ఇక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి అటు ఆఫ్రికా దేశానికి ఈ రైస్ ఎగుమతి జరుగుతోంది. అయితే ఎన్సీఎల్ లేఖలో వెనక్కి తగ్గే యోచనలో ఉన్నారు అధికారులు. రేషన్ బియ్యం మినహా మిగిలినటువంటి బాయిల్డ్ రైస్ని అక్కడికి పంపించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రా రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు చేపట్టబోతున్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ స్టెల్లా షిప్ ని సీజ్ ద షిప్ అంటూ ఏ స్థాయిలో అయితే ఆయన అక్కడ మాట్లాడుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ స్టెల్లా షిప్ పైన చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా స్టెల్లా షిప్ వ్యవహారం అనేది చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్లు అక్కడ ఒక తనిఖీ రిపోర్టు కూడా పొందుపరిచారు. ఈ రిపోర్ట్లో సుమారుగా 1320 టన్నులు పూర్తిగా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో 640 టన్నులు సుమారుగా కలెక్టర్లు పట్టుకుంటే మరొక 680 టన్నులు కాస్త అక్కడ తనిఖీలు చేసినటువంటి కమిటీ పట్టుకుంది. సుమారుగా 38,000 టన్నుల బాయిల్డ్ రైస్తో పాటుగా 1320 టన్నులు మాత్రమే పీడిఎస్ రైస్ ఉన్నాయి. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఆ రైస్ ఉన్నాయి. సో వాటిని తరలిస్తున్నారు అని చెప్పి కేవలం 1300 టన్నుల కోసం 38,000 టన్నుల బియ్యాన్ని నిలిపివేయలేము, ఆఫ్రికాతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, వెంటనే ఆ షిప్ని అక్కడి నుంచి తరలించాలంటగా ఎన్సీఎల్ లేఖ ద్వారా అటు అధికారులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ ద్వారా సంధించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ వ్యవహారం ఇక్కడ దాకా దారితీసింది. ఎట్టి పరిస్థితుల్లో షిప్ని సీజ్ చేయడం కుదరదు, కావాలంటే ఆ పీడిఎస్ రైస్ని అక్కడి నుంచి తీసివేయండి, పీడిఎస్ రైస్ ఎవరైతే తరలించారో వారి ఎగుమతిదారులు ఎవరైనా వాటిపైన చర్యలు తీసుకోండి, కానీ ఈ షిప్ని మాత్రం సీజ్ చేయడం కుదరదు. అది పైపెచ్చు మన షిప్ కూడా కాదు, ఆఫ్రికా దేశం నుంచి బియ్యం నిమిత్తం కాకినాడ పోర్టుకు వచ్చిన షిప్ అన్నట్టుగా చాలా క్లియర్గా అధికారుల లేఖలో మెన్షన్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఏం జరుగుతోంది? స్టెల్లా షిప్ పైనే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆ చర్చ కొనసాగుతోంది. మొదట ఆ కలెక్టర్ సీజ్ చేసిన రోజు ఎక్కడ కూడా ఆ అంశం తెర మీదకి రాలేదు, కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఒకసారిగా స్టెల్లా షిప్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆఫ్రికా దేశానికి పంపించాల్సిన ఈ షిప్ని కాస్త ఇక్కడ నిలిపివేయడంతో ఎన్సీఎల్ లేఖ ద్వారా సంధించింది. ఇంకా ఏ అంశాలున్నాయి ఈ లేఖలో? సో ప్రజెంట్ ఆ షిప్ని తరలించే యోచనలో ఉన్నారా? ఇంకా మిగిలినటువంటి లోడింగ్ కూడా ఫినిష్ చేసే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎల్ ఒక లేఖ రాష్ట్రానికి రాసిందో అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. దీంట్లో కేంద్ర సంస్థ అయిన నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ చాలా క్లియర్గా ఒక లేఖ అయితే రాసింది. దీంట్లో ప్రధానంగా పొందుపరిచిన అంశాలు ఆఫ్రికాతో ఒప్పందాలు చేసుకొని ఉన్నాం, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనేది ఒకటి, తనిఖీల పేరిట ఆటంకాలతో దేశానికి ఇబ్బంది జరగకూడదు అనేది ఆ లేఖలో ఉన్న సారాంశం. ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో G2G డీల్ కూడా మనకుంది, G2G డీల్ కూడా మనకుంది. సో దీంతో వాళ్ళకి ఆహార సరఫరాకి మనం చేస్తామనే ఒక ఒప్పందం చాలా క్లియర్గా ప్రభుత్వంతో ఉంది. కాబట్టి ఈ నూక బియ్యంకి సంబంధించిన షిప్ ఏదైతే ఆగుందో దాన్ని మనం సీజ్ చేయడానికి అవసరం లేదు, దాన్ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి, దాని ఆటంకాలు కలిగించవద్దు అనేది చేయాలి. దీంతో ఒకవేళ దీనికైనా ఆపితే మనకి ప్రభుత్వంతో ఉన్న ఒప్పందానికి
చాలా పెద్ద దెబ్బ తగలబోతుంది అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అని చెప్పి అన్నారో ఆ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఆ షిప్ని, స్టెల్లా షిప్ని వదలాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ఈ సందర్భంలోనే, ఈ లేఖ వచ్చిన సందర్భంలోనే జిల్లా కలెక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లియర్గా ఒక నోట్ అయితే చెప్పారు. కానీ దాంట్లో ఆయన షిప్ని వదిలేస్తామని చెప్పలేకపోయినప్పటికీ కూడా, కానీ ఏదైతే ఫస్ట్ దాడి చేశారో దీనికి రేషన్ బియ్యానికి సంబంధించి 660 టన్నుల బియ్యం నేను వెళ్ళినప్పుడు ఉన్నింది. తర్వాత నిపుణుల బృందం పంపించాం. దాంతో మరి ఇంకొక 600, దాదాపుగా 1300 టన్నుల బియ్యం అక్కడ దొరికినట్టుగా ఒక సమాచారం మాకైతే అందుతోంది. దాన్ని వెలుకలకి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది. అంటే బేసిక్గా దక్షిణ ఆఫ్రికాకి 50,000 టన్నుల బియ్యాన్ని పంపించడానికి స్టెల్లా నౌకని ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే T2G ఒప్పందం ప్రకారమే ఆ బియ్యం రవాణా జరుగుతోంది అనేది. ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపుగా ఒక 28 మంది కోర్టుకి ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో 15 మంది మిల్లర్స్ ఏదైతే ఈ రవాణా చేశారో దీనికి సంబంధించిన ఒప్పందంలో కూడా కొంత ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చేయాల్సిన పని ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు ఏదైతే 1700 దాదాపు 1300 టన్నులు బియ్యం ఏదైతే రేషన్, అంటే నూక బియ్యం కావచ్చు లేకపోతే రేషన్ బియ్యం అని కావచ్చు, ఈ బియ్యాన్ని ముందు కిందకి దించితే ఇక మిగిలిన 33,000 38,000 సంబంధించిన బియ్యం ఇక్కడి నుంచి వెంటనే తరలి వెళ్తుంది. అవసరం అనుకుంటే వాళ్ళు అనుకున్నట్టుగా 50,000 టార్గెట్ని మరో 12,000 టన్నులను కూడా ఎక్కించి ఇమీడియట్గా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు NCLE నుంచి లేఖ వచ్చేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఈ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఎటువంటి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయనే విషయం గమనించలేకపోయారా? లేఖ తర్వాతనే ఈ మొత్తం విషయాన్ని బయటకు వచ్చిందా? అంటే బేసిక్గా ఒకటి మనం ఇప్పుడు ఎందుకంటే డిప్యూటీ సీఎం స్థాయి లాంటి వ్యక్తి నేరుగా షిప్ దగ్గరికి వచ్చి ఇక్కడ అక్రమ బియ్యం ఉంది, దీన్ని షీట్ చేయండి అని చెప్పిన తర్వాత ఇతర విషయాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతరకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాట్లాడే అవకాశం ఉంటుందా? జస్ట్ మనం ఒకసారి ఆలోచిస్తే, అంటే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు నేరుగా ఆడికి వచ్చి ఇన్వాల్వ్ అయిన తర్వాత కలెక్టర్ స్థాయి అధికారి దీని వెనకాల ఈ ఒప్పందం ఉంది, లేదు ఆఫ్రికాతో మనకి ఒప్పందం ఉంది, దానికి వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందా? అట్లీస్ట్ వాళ్ళకి వివరించే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుందా? బహుశా చాలా తక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అధికారులు వీళ్ళందరూ కూడా ఒక స్థాయి అధికారులకు, మంత్రులకి చెప్పే పరిస్థితులు ఉండవు. కాకపోతే ఈ వ్యవహారాన్ని ఎప్పుడైతే వెంటనే కేంద్రం దృష్టికి వెళ్ళిందో, కేంద్రం నుంచి లేఖ రావడంతో వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు NCLT క్లియర్గా ఒక విషయం చెప్తుంది, మనకి ఒప్పందం ఉందిరా బాబు, ఆఫ్రికాతో 50,000 టన్నుల బియ్యాన్ని మనం పంపించాల్సిన పరిస్థితి ఉంది, T2G ఒప్పందం ఉంది, ఆ ఒప్పందం మళ్ళీ మీరు అడ్డుకుంటే ఆ షిప్ ఇన్వాల్వ్ అయిపోయారు, సీజ్ ద షిప్ అని అన్నారు. కాబట్టి కింది స్థాయి అధికారులు మాట్లాడకపోవచ్చు, అంతటి అవకాశం ఉంటుందో లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏదో చిన్న విషయం కాదు, ఒక డిప్యూటీ స్థాయి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళి, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళి ఒక షిప్ని సీజ్ చేసే అధికారం ఉందా అనే విషయం కూడా ఒకసారి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఒక పోర్ట్లో ఉన్నటువంటి ఒక షిప్ని, అది కూడా అంతర్జాతీయ వ్యవహారం చూసేటువంటి ఆ షిప్ని సీజ్ చేసే అవకాశం ఉంటుందా అని అధికారులు ఉంటాయని ఒక క్వశ్చన్. ముఖ్యంగా ఇది అంతర్రాష్ట్ర సంబంధించిన విషయం ఏం కాదు, జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. 2 దేశాల మధ్య ఒప్పందం ఉన్నటువంటి ఆ షిప్ని అంత ఈజీగా ఇలా అనేస్తారా అంటే ఇప్పుడు NCLA లేఖ తర్వాత ఇంకా క్వశ్చన్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. డెఫినెట్గా మనోజ్, ఇప్పుడు NCL లేఖ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దానికి ఏం చెప్పుకోలేకపోయిన పరిస్థితి, ప్రభుత్వం కూడా దాన్ని క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల్లో కొంత అంతర్జాతీయ స్థాయిలో, అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ షిప్ని సీజ్ చేసి చెప్పినప్పుడు కూడా కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది బాహాటంగానే మాట్లాడుతున్న పరిస్థితి, ఈ షిప్ని మనం సీజ్ చేయలేమురా బాబు, అవసరం అనుకుంటే ఆ బియ్యాన్ని మనం వెనక్కి తెప్పించుకోగలం, లేదు ఆ బియ్యాన్ని ఎవరైతే సప్లై చేశారో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి ఆ రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందో వాళ్ళ మీద మనం కేసులు కట్టగలం తప్పితే షిప్ని మనం ఏం చేయలేమనేది దాదాపుగా అందరూ మాట్లాడిన పరిస్థితి. కానీ ప్రభుత్వం అధికారికంగా మాట్లాడాలి కదా, ప్రభుత్వం అధికారికంగా
ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దీని వెనకాల ఈ ఒప్పందం ఉంది, దీంట్లో మనం 50,000 టన్నులు బియ్యం రెగ్యులర్గా ఈ షిప్ ద్వారా మనం పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ 33,000 టన్నులు దాంట్లో ఉంది. దాంట్లో 1,300 టన్నులు బియ్యం రేషన్ బియ్యం ఉంది. ఆ రేషన్ బియ్యాన్ని మనం వెనక్కి తీసుకొని వస్తాం. వెనక్కి తీసుకొని వచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని ఎవరైతే ఈ 1,300 టన్నుల బియ్యాన్ని ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరి మీద కేసులు కడతాం, వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటాం. ఈ షిప్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించాల్సిన పరిస్థితి ఉందని ఎవరో ఒక అధికారికంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి ప్రభుత్వం చేయలే. కాకపోతే ఈ లేఖ రాసిన తర్వాత ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారాన్ని కిందికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని నిన్న కలెక్టర్ కూడా ప్రెస్ మీట్లో కూడా షిప్ని పంపిస్తామనో లేకపోతే ఈ ఒప్పందం ఉందనో ఆయన ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జస్ట్ ఆయన చెప్పింది ఏంది, 600 టన్నుల బియ్యాన్ని నేను వెళ్ళినప్పుడు దొరికింది, ఆ తర్వాత టీంని పంపించినప్పుడు మరో 600 దొరికింది, కాబట్టి 1,300 టన్నుల బియ్యాన్ని మేము వెనక్కి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక వాళ్ళ ఒప్పందం ప్రకారం ఏముందో ఆ టన్నులు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆయన అంతవరకే మాట్లాడారు. అంటే ఇప్పుడు 1,300 టన్నుల బియ్యాన్ని ఏదైతే రేషన్ బియ్యం ఉందో పట్టుకున్నారు. నిజంగా ఇది అక్రమ రవాణా జరిగింది. ఆ అక్రమ రవాణాకు సంబంధించిన ఎవరైతే అక్రమదారులు ఉన్నారో, ఎవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కేసులు కట్టాలి, వాళ్ళందరి మీద శిక్ష చేయాల్సిందే. దాంట్లో పేదల బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న విధంలో దాంట్లో ఎటువంటి నో డౌట్. ఎవరైతే అక్రమంగా పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు కట్టాలి, వాళ్ళందరినీ శిక్షకి పడేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలతో ఒప్పందాలు ఉన్నప్పుడు, లేకపోతే కేంద్ర స్థాయిలో ఒప్పందాలతో ఉన్నప్పుడు అంతర్జాతీయ సంస్థకు వచ్చిన కొన్ని షిప్పులు కావచ్చు, అవి నాకులు రావడంలో అటువంటి వ్యవహారంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఎన్సీఎల్టీ అదే చాలా క్లియర్గా చెప్తోంది. మీరు మాట్లాడుకొని అక్కడ ఆపేసి అసలు భారతదేశానికి తర్వాత ఇతరులకు మధ్య జరిగే ఒప్పందాన్ని మీరు ఎక్కడ ఇబ్బందులు తీసుకురావద్దు అనేది ఆ లేఖలో సారాంశం. అఫీషియల్గా ఆ లేఖ బయటికి రావట్లేదు, కానీ ఆ లేఖలో ఉన్న సారాంశం అంతా కూడా అటువంటి సారాంశం. సో ఇప్పుడు 1,300 రేషన్ టన్నుల బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని ఇప్పుడు ఇమీడియట్గా మార్చి ఆ బియ్యాన్ని అక్కడి నుంచి షిప్లో నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ కాకినాడ పోర్టుకి చేర్చాలి. పోర్టుకి చేర్చిన తర్వాత అక్కడ అసలు ఆ బియ్యానికి ఎవరు సూత్రధారులు ఏంటి, ఆ బియ్యాన్ని ఎవరు రవాణా చేశారు, ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, ఏ ప్రాంతాల నుంచి వచ్చింది, దాన్ని ఎవరు ఈ నిర్వహణ చేశారు, వీళ్ళందరి మీద కేసులు కట్టాలి. ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం చూసుకోవాలి. కానీ అంతర్జాతీయ సమస్యను మరోసారి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయకూడదు అనేది ఎక్స్పోర్ట్ లిమిటెడ్ క్లియర్గా కేంద్ర ఎక్స్పోర్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ షిప్ సుమారుగా నెల రోజుల పాటుగా నిలిచిపోవడంతో సుమారుగా $22,000 డేమరేజీ ఛార్జీలు కూడా పడుతున్నాయంట. సో ఆ ఛార్జీలు ఎవరు భరిస్తారు? ఆ ఛార్జీలకు సంబంధించి అవకాశం ఎట్లా ఉండబోతోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఒక షిప్పులో సంబంధించి నాకున్న సమాచారం అయితే ఒక షిప్పు ఒక టైం ప్రకారం వస్తుంది, ఒక పోర్టుకు వస్తుంది. పోర్టుకు వచ్చిన తర్వాత ఏ పోర్టులో అయినా సరే ఆ పోర్టులో ఇంత పరిమిత టైం వరకు ఉంటుంది. ఆ టైంలో మీరు అన్లోడ్ చేసుకుంటారా, డౌన్లోడ్ చేసుకుంటారా అనేది ఈ రెండింటికి సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ 2 వ్యవహారాలు అయిపోయిన తర్వాత వెంటనే అది కానీ లేట్ అయితే సంబంధిత పోర్టు షిప్కి పే చేయాల్సి వస్తుంది. ఆ పోర్టు మీ వల్ల నాకు ఇంత లాస్ అయింది అనేది వాళ్ళు డామరేజ్ షూట్స్ వేస్తారు. దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా పోర్టు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇప్పుడు 22,000 డామరేజ్ డాలర్లు ఇప్పుడు కట్టాల్సి వస్తే అది ప్రభుత్వానికి లాస్. ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే పోర్టు కాకినాడ పోర్టు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ డబ్బులు ఎవరు కడతారు ఏంటి అనే చర్చ ఇంకా కొంత ముందుకు వెళ్తోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఆలస్యమైంది. ఇప్పటికే నెల రోజులు ఆ షిప్పు ఇక్కడ ఉండడం వల్ల ప్రభుత్వానికి కొంత $22,000 కట్టాలనుకుంటే చిన్న అమౌంట్ కూడా కాదు కదా. సో ఇటువంటి అంశాలన్నిటిని కూడా 1-2-3 సార్లు అధికారులు కొన్ని కొంత అంటే బేసిక్గా అందరికీ అన్నీ తెలిసి ఉండాలి అనే ఒక ఎక్కడా ఉండదు. కాకపోతే అధికారులు కూడా కొంత చొరవ తీసుకొని దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేయగలగాలి. వాళ్ళతో ఆ వ్యవహారం డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్న పెద్దలకు కావచ్చు, వాళ్ళకి దీనివల్ల ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ముందుగానే వాళ్ళకి
చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో ఓవరాల్గా ఇప్పుడు మొత్తం మీద షిప్ని ఎప్పుడు పంపిస్తారనేది ఒక చర్చ. ఇప్పుడు ఆ షిప్కి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తే దానికి ఎవరు కడతారనేది ఒక చర్చ. ఇప్పుడు 50,000 టన్నులు పంపించాలనుకుంటే 33,000 టన్నులు ఉంది కాబట్టి మిగతా టన్నులు ఎప్పుడు ఎక్కిస్తారనేది ఇంకొక చర్చ. ఏదైతే 1,300 టన్నుల బియ్యం, రేషన్ బియ్యం అక్కడ దొంగ రవాణా అయిందని అనుకుంటున్నామో, ఆ 1,300 బియ్యం రవాణా బయటకు వచ్చిన తర్వాత దాన్ని బయటికి తీసుకురావాలి షిప్లో నుంచి. తర్వాత దాని మీద ఎవరు తరలించారనేది కేసులు కట్టాలి. దీని వ్యవహారం అంతా కూడా ఇంకొక లైన్ ఆఫ్ సెక్షన్ తీసుకోవాలి. సో ఓవరాల్గా ఇప్పుడు కాకినాడ పోర్టు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక అంశం దీనికి సంబంధించి అక్కడున్న స్థానిక అధికారులకి తలనొప్పుగా మారింది అనేదే చెప్పాలి. అప్పుడు పోర్టు అధికారులు దీని మీద ఎక్కడ మాట్లాడడానికి ముందుకు రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానివ్వండి, సివిల్ సప్లై శాఖ నుంచి కానివ్వండి, లేదంటే ముఖ్యంగా పోర్టు అధికారుల నుంచి, కలెక్టర్ నుంచి ఏదైనా వివరణ వచ్చిందా? వాళ్ళు ఏదైనా దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే చాలా క్లియర్గా ఇక్కడ ఏం జరిగిందని అర్థమవుతోంది. అక్కడ అంతర్జాతీయ లెవెల్లో అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించి తరలించే దాంట్లో 1,300 క్వింటాలు కేవలం పీడిఎస్ రైస్ ఉంది. మిగిలిన మొత్తం కూడా మేజర్ పోర్షన్లో అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కాకినాడ కలెక్టర్ దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు, కానీ ఆయన పూర్తి స్థాయిలో దాని మీద ఏమీ మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. చూడాలి, బహుశా ఈరోజు రేపటి లోపల దీనికి సంబంధించి ఏదైనా పూర్తి స్థాయి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అసలు ఏం జరుగుతుంది, లేఖలో ఏముంది, లేఖ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత ఫర్దర్గా వాళ్ళకి కట్టాల్సిన ఫైన్ ఏదైనా ఉంటే దాన్ని ఎవరు కడతారు, ఎన్ని అంశాలని చూడాల్సిన పరిస్థితి ఉంది. బహుశా జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి ఈరోజు రేపు మా వివరణ ఇస్తారా లేదా అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు వరకు అయితే దీని మీద ప్రభుత్వం ఎటువంటి అధికారపూర్వకమైన నివేదిక కావచ్చు, రిపోర్ట్ కానీ ఎక్కడ ఎవరు మాట్లాడిన పరిస్థితి అయితే లేదు మనవచ్చు. రైట్ కృష్ణమోహన్, చివరిగా ఒకటి చెప్పండి. ఇక్కడ ఏకంగా అంతర్జాతీయ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది కాబట్టి ఈ పూర్తి సినారియో పైన ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్గా పూర్తి ఆధారం లేకుండా సీజ్ ద షిప్ అనడం కానివ్వండి, లేకుంటే ఇన్ని రోజులు నిలిపివేసినది కానివ్వండి, ఈ విషయాలపైన ఏదైనా అధికారులపైన లేకుంటే పోర్టు అధికారులపైన, కలెక్టర్ పైన కేంద్రం నుంచి కొన్ని ఏమన్నా డిసిషన్స్ వచ్చే అవకాశం ఉందా? వేటు పడే అవకాశం ఉందా? అంటే అంత దూరం రాకపోవచ్చు. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, బీజేపీ వీళ్ళు కూడా కలిసే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో అంత సీరియస్ యాక్షన్ ఉండకపోవచ్చు. బహుశా లేఖల ద్వారానే పరస్పరం ఇది క్లోజ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కానీ ఫర్దర్గా ఇటువంటి ఇబ్బందులు రాకుండా మాత్రం ఒక ఇంటర్నల్గా కొంత ఒక ఆదేశాలు మాత్రం వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. డెఫినెట్గా అది బయటికి అఫీషియల్గా చెప్పలేకపోయినా ఇంటర్నల్గా అధికారులకి కొన్ని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి అయితే సెంట్రల్ నుంచి ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా మనకి అర్థమవుతుంది. బహుశా బయటికి అఫీషియల్గా చెప్పలేకపోయినా ఇంటర్నల్గా ఆదేశాలని అధికారులకి కొన్ని ఆదేశాలు జారీ చేసి పరిస్థితి కేంద్రం నుంచి ఉండొచ్చు అనేది కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మనం చూసాం కాకినాడ పోర్ట్లో స్టెల్లా షిప్ దగ్గర వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి మొదలైంది స్టెల్లా షిప్ పైన ఈ చర్చ. అయితే ఎటకేలకు కొలిక్కి వచ్చింది NCEL అంటే నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి లేఖ ఆధారితంగా అసలు విషయం బయటపడింది. అయితే ఈ షిప్ వచ్చింది ఆఫ్రికా నుంచి కాకినాడ పోర్టుకు చేరుకుని సుమారుగా ఆ షిప్ ద్వారా 50,000 టన్నుల బాయిల్డ్ రైస్ని ఆఫ్రికా దేశానికి ఆకలి నివారణ చర్యల రీత్యా పంపించాల్సిన అవసరం. అది అంతర్జాతీయ లెవెల్లో అగ్రిమెంట్. అయితే ఆ అగ్రిమెంట్ని ప్రస్తుతం ఉల్లంఘించారు. పూర్తి స్థాయిలో దానికి అంతటి విచక్షణ అధికారం లేకపోయినా ఏది గమనించకుండా అధికార నిర్లక్ష్యం వల్ల ఈ సీజ్ ద షిప్ అనే వ్యవహారం తెరమిరికి వచ్చిందా? పవన్ కళ్యాణ్ ఆ షిప్ని సీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఆయన తెలిసి మరి ఈ రకంగా చేశారా? ఏదేమైనా కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఏం క్లారిటీ ఇవ్వలేకపోతున్న విషయం పైన ఎటువంటి విధంగా ఏం మాట్లాడినా కూడా పొరపాటు జరిగింది కాబట్టి ఎలా కప్పిపుచ్చుకోవాలో కూడా ఎలా రకంగా ఓవర్కమ్ చేయాలని కూడా ప్రస్తుతం కొంత వేగవంతంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ షిప్ కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళ్ళవలసిన అవసరం ఉంది. దాంట్లో 50,000 టన్నుల బాయిల్డ్ రైస్ వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది ఎవరో అక్రమంగా 1,300 టన్నుల
పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సప్లై చేసినటువంటి ఆ రైస్ని అందులో జోడించడంతో దాంట్లో వేయడంతో ఒకసారిగా ఈ పూర్తి షిప్ మొత్తం కూడా ఇదే తంతుగా నడుస్తోందేమో అన్న ఒక ఆలోచనలో అధికారులు సీజ్ ద షిప్ అనడం కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అనడం చూసాం. కానీ ఇదంతా స్థాయిలో ఏం లేదు, అది అగ్రిమెంట్ ప్రకారంగా వెళ్తోంది. నిజంగానే మీకైనా అభ్యంతరం కనుక ఉంటే ఆ పీడిఎస్ రైస్ని అక్కడి నుంచి అన్లోడ్ చేసి వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి టార్గెట్ ఆ 50,000 టన్నుల ఆ బాయిల్డ్ రైస్ని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నం చేయండి అంటూ కూడా ఎన్సీఎల్ చాలా ఆగ్రహంతో కూడా ఒక లేఖను అందించింది. అటు అధికారులకి ప్రభుత్వానికి కూడా అందించింది. ప్రస్తుతం ఈ లేఖతో ఒకసారిగా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇంతటి స్థాయిలో సీజ్ ద షిప్ మేము అక్రమాన్ని పట్టుకున్నామంటూ చెప్పినటువంటి ప్రభుత్వం ఒకసారిగా ఈ ఎన్సీఎల్ లేఖతో అసలు ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలని కూడా ఆలోచనలో పడిపోయింది. ప్రస్తుతం ఈ షిప్ నెల రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి, నెల రోజులైనా కూడా ఇక్కడ నుంచి వెళ్ళకపోవడంతో ఆ షిప్ అక్కడే పోర్ట్లో ఉండడం పైన $22,000 డేమరేజ్ ఛార్జీలు కూడా పడతాయట. మరి ఆ ఛార్జీలు ఎవరు భరిస్తారో? అది పోర్ట్ అధికారుల పైన వేటు వేస్తారా, కలెక్టర్ పైన వేటు వేస్తారా, లేదంటే ప్రభుత్వంలో అంతర్గతంగా ఏదైనా చర్చ జరిగి ప్రభుత్వమే ఈ డ్యామేజ్ని భరిస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఈ సీజ్ ద షిప్ వ్యవహారం ఎటకేలకు బయటపడింది కాబట్టి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.